హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ బాక్స్. ఫ్రెండ్స్, మీ మొబైల్ని మీరు 100% ఛార్జింగ్ చేసిన తర్వాత కూడా మీ మొబైల్ యొక్క బ్యాటరీ బ్యాకప్ అనేది హాఫ్ డే రావడం లేదు, జస్ట్ 2-3 అవర్స్లోనే మళ్ళీ కంప్లీట్ అయిపోతుందని చెప్పేసి మీరు బాధపడుతున్నట్టయితే దానికోసం మీరు చేసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అయితే ఇప్పుడు నేను మీకు చెప్తాను. ప్లే స్టోర్ అనేది ప్రతి ఒక్క మొబైల్లో ఉంటుంది కదా. ఇదే ప్లే స్టోర్లో మీరు జస్ట్ 5 సెట్టింగ్స్ కనుక చేసుకున్నారనుకోండి, మీ మొబైల్ యొక్క బ్యాటరీ బ్యాకప్ అనేది అప్ టు 72 అవర్స్ వరకు కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అవును ఫ్రెండ్స్, మన మొబైల్లో ఉన్న ప్రతి ఒక్క అప్లికేషన్ మనం ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటాం. ప్రతి ఒక్క అప్లికేషన్ మనకు ప్లే స్టోర్ తోటి కనెక్ట్ అయ్యే ఉంటుంది కాబట్టి ఇందులో మనం ఆ 5 సెట్టింగ్స్ కనుక చేసుకున్నాం అనుకోండి, కంపల్సరీగా మీ మొబైల్ యొక్క బ్యాటరీ బ్యాకప్ అనేది ఇంక్రీజ్ అయితే కావడం జరుగుతుంది. సో ఫైనల్ గా ప్లే స్టోర్ లో మీకు తెలియని 5 సెట్టింగ్స్ ఎక్కడి నుంచి చేసుకోవాలని డీటెయిల్ గా తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటి వరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్లే స్టోర్ లో చేసుకోవాల్సిన 5 సెట్టింగ్స్ ఏంటి అని చెప్పేసి ఒక్కొక్క దాని గురించి అయితే మాట్లాడుకుందాం. దానికోసం ఇక్కడ సింపుల్ నేను ప్లే స్టోర్ ఈ విధంగా ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మన ఫస్ట్ సెట్టింగ్ కోసం ఇక్కడ సింపుల్ ప్రొఫైల్ సింబల్ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ సింపుల్ సెట్టింగ్స్ అని ఉంది కదా, సెట్టింగ్స్ పైన మీరు ఈ విధంగా ప్రెస్ చేసినట్టయితే ఇక్కడే మనకు నెట్వర్క్ ప్రిఫరెన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దానిపైన మీరు ప్రెస్ చేశారనుకోండి, ఇక్కడ మీరు చూడొచ్చు ఆటో అప్డేట్ యాప్స్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మన ఫస్ట్ సెట్టింగ్. మన మొబైల్లో దగ్గర ఎంత లేదన్నా 100-150 అప్లికేషన్స్ వరకు కూడా కొంతమంది యూజ్ చేస్తూ ఉంటారు. ఇన్ని అప్లికేషన్స్ లో ప్రతిరోజు ఏదో ఒక అప్లికేషన్ నుంచి మనకు అప్డేట్ అయితే వస్తూనే ఉంటుంది. అది నార్మల్గా 1 MB 2 MBకి సంబంధించింది అయితే ఓకే. కొన్ని అప్లికేషన్స్ వచ్చేసి మనకు 200 MB 300 MB వరకు కూడా అప్డేట్స్ అయితే తీసుకొస్తూ ఉంటాయి అనమాట. సో ఆ విధంగా అప్డేట్ వచ్చినట్టయితే మన ప్లే స్టోర్ ఏం చేస్తుందంటే మనకు తెలియకుండానే దాన్ని అప్డేట్ అయితే చేస్తూ ఉంటుంది. దీనివల్ల బ్యాక్గ్రౌండ్లో కొద్దిగా ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది కాబట్టి మన మొబైల్ యొక్క బ్యాటరీ అనేది తొందరగా డిశ్చార్జ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అంతేకాకుండా మనకు తెలియకుండా ఆ విధంగా అప్డేట్ చేసేసరికి మనకు వచ్చే 1.5 GB డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటా కూడా కన్జ్యూమ్ అయితే అవుతుంది. అది ఏ విధంగా ఖర్చు అయిందో కూడా మనకు తెలియదు. సో ఇటువంటి ప్రాబ్లమ్ మీరు ఆపేయాలి అంటే దానికోసం ఇక్కడ సింపుల్గా ఆటో అప్డేట్ యాప్స్ అని చెప్పేసి ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు మీకు బై డిఫాల్ట్ ఈ విధంగా ఫస్ట్ దానిలో సెట్ చేసి ఉంటుంది. ఈ విధంగా సెట్ చేసి ఉన్నట్టయితే మీకు అప్డేట్ వచ్చినప్పుడు అది ఏ విధంగా వైఫై నుంచి అయినా సరే మొబైల్ డేటా నుంచి అయినా సరే అది అప్డేట్ అవ్వాలి అని మీరు ఇక్కడ సెట్ చేసుకున్నట్టు ఉంటుంది అనమాట. సో అందుకే దాన్ని తీసేసి ఇక్కడ సింపుల్గా డోంట్ ఆటో అప్డేట్ యాప్స్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు ఇక పైన ఏదైనా అప్లికేషన్ అప్డేట్ వచ్చినా సరే అది మీకు చెప్పకుండా అప్డేట్ అవ్వదు. మీకు ఆ అప్లికేషన్ ఎప్పుడు మీ అంతా మీరే అప్డేట్ చేసుకోవాలనుకుంటారో అప్పుడు మీరే దాన్ని అప్డేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల మనకు బ్యాక్గ్రౌండ్లో ప్రాసెస్ చాలా వరకు తగ్గిపోతుంది కాబట్టి మీ బ్యాటరీ బ్యాకప్ కూడా పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మీ మొబైల్లో మీరు చేసుకోవాల్సిన ఫస్ట్ సెట్టింగ్. అలాగే ఇప్పుడు మనం సెకండ్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. సెకండ్ సెట్టింగ్ వచ్చేసి ఏంటంటే ప్లే ప్రొటెక్ట్ అనమాట. సో ఇది దేనికోసం ఉపయోగపడుతుంది అనే దాని గురించి ఇప్పుడు నేను చెప్తాను. అది ఎక్కడ ఉంటుందంటే సింపుల్ ప్రొఫైల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది ప్లే ప్రొటెక్ట్ అని చెప్పేసి, అది మనకు బై డిఫాల్ట్ ఈ విధంగా ఆఫ్లో ఉంటుంది. మనం దాన్ని ఆన్ చేసుకోవాలి. సో దీనివల్ల ఏంటి బెనిఫిట్ అంటే మన మొబైల్లో ఏదైనా ఒక అప్లికేషన్ మనం డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ఆ అప్లికేషన్ మీ మొబైల్కి సూటబుల్ అయినా కాదా, అది ఎక్కువగా బ్యాటరీని కన్జ్యూమ్ చేసుకునే అప్లికేషన్ ఏంటి అని చెప్పేసి మొత్తం ఇది చెక్ చేస్తుంది అనమాట డౌన్లోడ్ చేసుకునేటప్పుడే. అందుకే మీరు దీన్ని ఆన్ చేసి పెట్టుకోవాలి. ఒకవేళ ఇప్పుడు ఆన్ చేసుకున్నా సరే మన మొబైల్లో ఉన్న అప్లికేషన్స్ అన్నింటిని ఒకసారి చెక్ చేస్తుంది. మీరు చూడొచ్చు ప్రజెంట్ నా మొబైల్లో 88+ అప్లికేషన్స్ అయితే ఉన్నాయి. వాటి అన్నింటినీ చెక్ చేసింది. ఏ అప్లికేషన్ తోటి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఏది ఎక్కువగా బ్యాటరీని కన్జ్యూమ్ చేసుకునే అప్లికేషన్ లేదు. అంతేకాకుండా ఏ అప్లికేషన్ కూడా మనకు వైరస్ని కానీ దాన్ని తీసుకొచ్చే అప్లికేషన్ లేదని చెప్పేసి మనకు స్కాన్ అయితే చేసింది అనమాట. సో కంపల్సరీగా ఈ ఆప్షన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మీ ప్లే స్టోర్లో మీరు చేసుకోవాల్సిన సెకండ్ సెట్టింగ్. అలా ఇప్పుడు మనం థర్డ్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. థర్డ్ సెట్టింగ్ వచ్చేసి ఏంటంటే నోటిఫికేషన్స్ అనమాట. మనకు ప్లే స్టోర్ నుంచి ప్రతిరోజు ఎన్నో నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి. అందులో మనకు చాలా అనవసరమైన నోటిఫికేషన్స్ అయితే ఉంటాయి అనమాట. ఈ అప్లికేషన్ అప్డేట్ వచ్చింది కానీ కావచ్చు, లేకపోతే దీన్ని రిజిస్టర్ చేసుకోవడానికి కావచ్చు, ఇటువంటి అనవసరమైన నోటిఫికేషన్ చాలా వస్తూ ఉంటాయి. సో ఈ నోటిఫికేషన్ మీ వరకు రావాలి అంటే బ్యాక్గ్రౌండ్లో ప్లే స్టోర్ అయితే కంపల్సరీగా రెస్పాండ్ అయితే అవ్వాలి, వర్క్ అయితే అవ్వాలి. సో దీనివల్ల కూడా మన బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది. సో ఇటువంటి ఈ ప్రాసెస్ని కూడా మనం ఆఫ్ చేయాలి అంటే ఇక్కడ సింపుల్ ప్రొఫైల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయాలి. సెట్టింగ్స్లోకి ఈ విధంగా వచ్చేసినట్టయితే జనరల్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నోటిఫికేషన్స్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. దీనిపైన మీరు విధంగా ప్రెస్ చేశారనుకోండి, ఇక్కడ ఈ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ మీకు ఆన్లో ఉంటాయి అనమాట. వాటన్నిటి మీరు ఆఫ్ చేసి పెట్టుకోవాలి. ఆల్రెడీ మీరు ఇక్కడ చూసినట్టయితే నా మొబైల్ నేను ఆఫ్ చేసి పెట్టుకున్నాను. మీ మొబైల్ యొక్క బ్యాటరీ బ్యాకప్ పెరగాలి అంటే కంపల్సరీగా మీరు కూడా వాటిని ఆఫ్ చేసి పెట్టుకోండి. ఆఫ్ చేసినట్టయితే మీకు కూడా అనవసరమైన నోటిఫికేషన్స్ ఏవి రావు, మీకు ఎటువంటి టెన్షన్ అయితే ఉండదన్నమాట. సో ఇది వచ్చేసి మీ ప్లే స్టోర్లో చేసుకోవాల్సిన థర్డ్ సెట్టింగ్. ఇప్పుడు మనం ఫోర్త్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. ఫోర్త్ సెట్టింగ్ వచ్చేసి థీమ్ అనమాట. అవును ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసినట్టయితే ప్లే స్టోర్ వచ్చేసి నాకు ప్రజెంట్ లైట్ మోడ్లో ఉంది. లైట్ మోడ్లో ఉంది అంటే మన మొబైల్లో బ్యాటరీని ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకునే మన మొబైల్ యొక్క స్క్రీనే. ఎందుకంటే స్క్రీన్లో ఉన్న సెల్స్ అన్ని మనకు వైట్ కలర్లో
కలర్లో కనిపించాలంటే ప్రతి ఒక్క సెల్ అనేది మనకు యాక్టివేట్ అవ్వాలి కాబట్టి ఎక్కువ బ్యాటరీని కన్జ్యూమ్ చేసుకునే మొబైల్ యొక్క స్క్రీనే అనమాట. సో ఈ స్క్రీన్ని మనం బ్లాక్ కలర్లోకి చేంజ్ చేసుకున్నట్టయితే మనకు బ్యాటరీ కన్జంప్షన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో అందుకే ఇక్కడ మనకు ప్రతి అప్లికేషన్ వాళ్ళు డార్క్ మోడ్ అయితే ఇస్తూ ఉంటారు. సో మనకు ప్లే స్టోర్లో కూడా అది ఉంది కాబట్టి సింపుల్ నేను డార్క్ మోడ్ అయితే ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటాను. ఎప్పుడు మనకు ప్లే స్టోర్లో వర్క్ ఉన్నా సరే ప్లే స్టోర్కి వచ్చేసి ఆ వర్క్ చేసుకున్నప్పుడు మనకి ఇది డార్క్ మోడ్లోనే ఉంటుంది కాబట్టి తక్కువ బ్యాటరీ కన్జ్యూమ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి 4 సెట్టింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు 5th సెట్టింగ్ కోసం మనం సింపుల్గా ప్లే స్టోర్ని క్లోజ్ చేసి బ్యాక్ వచ్చేయాలి. వచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ ప్లే స్టోర్ సింబల్ కనిపిస్తుంది కదా, దానిపైన మీరు ఈ విధంగా లాంగ్ ప్రెస్ ఇచ్చినట్టయితే మీకు ఇక్కడ ఐ బటన్ కనిపిస్తుంది అనమాట. ఐ బటన్ పైన మీరు ఈ విధంగా ప్రెస్ చేశారనుకోండి, ఇక్కడ మనకు ఆ సెట్టింగ్ అయితే చూడడానికి కనిపిస్తుంది. మీరు ఇక్కడ చూడవచ్చు బ్యాటరీ అని చెప్పేసి ఉందన్నమాట. నా మొబైల్ని ఫుల్ ఛార్జ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 3% ఛార్జింగ్ని నాకు ప్లే స్టోర్ యూజ్ చేసుకోవడం జరిగింది. మీ మొబైల్లో ఇది ఇంకా ఎక్కువగా కూడా ఉండొచ్చు, ఎందుకంటే మీ మొబైల్లో ఆటో అప్డేట్స్ ఆన్ చేసి ఉండొచ్చు, నోటిఫికేషన్స్ ఆన్ చేసి ఉండొచ్చు. సో దానివల్ల మనకి ఇది అనేది 5%, 6% వరకు కూడా ఉంటుంది. మనం దీన్ని తగ్గించుకోవాలి అంటే మన మొబైల్ యొక్క ప్లే స్టోర్ అనేది బ్యాటరీని తక్కువగా కన్జ్యూమ్ చేసుకోవాలి అంటే సింపుల్ దాని పైన విధంగా ప్రెస్ చేయండి. ఇక్కడ మీరు చూసినట్లయితే నేనైతే ఆప్టిమైజర్ సెలెక్ట్ చేసుకున్నాను. మీ మొబైల్లో ఆప్టిమైజర్ లేకుండా ఏదైనా రికమెండెడ్ కానీ బ్యాటరీ సేవర్ కానీ ఉన్నట్టయితే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ విధంగా సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీ మొబైల్ యొక్క బ్యాటరీ బ్యాకప్ అనేది పెరగడానికి అది యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా వచ్చేసి ఇవి ఫ్రెండ్స్ మనం ప్లే స్టోర్లో చేసుకోవాల్సిన ఒక 5 సెట్టింగ్స్. ఈ 5 సెట్టింగ్స్లో మీకు ఏ సెట్టింగ్ ఇంతకుముందు తెలుసు, ఏ సెట్టింగ్ ఇప్పుడు కొత్త తెలుసుకున్నారో కింద కామెంట్ చేయండి. ఒక్క సెట్టింగ్ ఇప్పుడు మీరు కొత్త తెలుసుకున్నా సరే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే మన తెలుగు టెక్ బాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.